ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులతో అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోతున్నాయి. నిన్న 12% డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి. అయితే చమురు ధరల ప్రభావం నుంచి భారత్ సేఫ్ అయినట్టు సమాచారం. ఇందుకు 3 నెలల ముందే భారత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇరాక్కు బదులు రష్యా దగ్గర నుంచి చమురు దిగుమతులను ప్రారంభించింది. రైట్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ భయంతో చమురు ధరలు పైకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే దీన్ని ముందే ఊహించినటువంటి భారత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఇప్పుడే భారత్ చేసుకున్నట్టు మనకి సమాచారం అవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. శివ, గుడ్ ఆఫ్టర్నూన్. ఉదయమే మనం మాట్లాడుకున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ బగ్గుమాడడంతో ముడి చమురు ధరలు అయితే బాగా పెరగడం జరిగింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయెల్ అయితే దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియాలోని తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్ధ భయంతో స్టాక్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు కూడా 12% పెరగడంతో ఓవరాల్ గా బ్యారెల్ వైపు కూడా వచ్చేసి చూస్తే $76.61 చేరుకోగా బ్రెంట్ చూసుకున్న 77 దాకా చేరుకోవడం జరిగింది. సో ఈ యుద్ధ భయాలను ఈ విధంగా ఉంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన గ్లోబల్ క్యూస్ అన్ని అనిశ్చితిగా ఉండడం వల్ల గ్లోబల్ మార్కెట్స్ అయితే బాగా పడిపోవడం జరిగింది. కాకపోతే ఇండియా మాత్రం అంతగా పెద్దగా ఉలిక్కి పడలేదని చెప్పాలి. స్వల్పంగా స్టాక్ మార్కెట్ లో నష్టాలు చూసాం కానీ ఇండియా చూసుకుంటే మాత్రం చాలా సేఫ్ లో ఉందని మన ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై తీవ్ర ప్రభావం అయితే పడింది. దీన్ని ముందే గ్రహించిన భారత్ అయితే కొన్నేళ్ల క్రితమే అంటే ఆల్టర్నేటివ్ పైన అయితే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పాలి. అంటే మోడీ ప్రభుత్వం ముందుగానే దీన్ని పసిగట్టి ఏ రోజైనా ఈ వార్ జరగొచ్చనే ముందుగానే పసిగట్టి రష్యాతోనే ఒక డీల్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది. రష్యా ఆయిల్ దిగుమతులను ప్రారంభించింది. ఇరాక్ సౌదీని అధిగమించి ఇంచుమించు 38% వాటాతో భారత్ కు టాప్ సప్లయర్ గా రష్యా అయితే నిలవడం జరిగింది. ఈ వాటా మరింత పెరిగితే మాత్రం ఇండియాకు ఆయిల్ కొరత అయితే మాక్సిమం ఉండదని చెప్పాలి. అయితే యాక్చువల్ గా మనం స్టార్టింగ్ నుంచి చూస్తుంటే ప్రజెంట్ ఈసారి ఫైనాన్స్ కి సంబంధించి మినిస్టర్ గాని మోడీ గారు గాని యుద్ధాలు వచ్చినప్పుడు గాని మన పహల్గామ్ అటాక్ తర్వాత కూడా యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చిన ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పకడ్బందీగా అన్ని ప్లాన్లు కూడా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఈవెన్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి చాలా ప్లాన్స్ అయితే రచించడం జరిగింది. అందులో భాగంగానే ఆర్బీఐ రేట్ కట్స్ కానీ మన మిడిల్ క్లాస్ కి సంబంధించిన ట్యాక్స్ సంబంధించిన కొత్త స్లాబ్లు తీసుకురావడం కానీ ఈ విధంగా గత ఒక 1 year నుంచి కూడా చూసుకుంటే మోడీ ప్రభుత్వం అయితే ఒక మంచి ముందు ఆలోచనతో అయితే అడుగులు వేయడం జరిగింది. యుద్ధ భయాలతో మనం చమురు ఆధారిత దేశం కాబట్టి చమురు ఆధారిత దేశము ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, మనకు ప్రత్యామ్నాయాలు ఏమేమి ఉన్నాయని బాగా వెరిఫై చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా రష్యాతోనైతే మంచి డీల్ కొన్ని రోజుల ముందే అంటే కొన్ని నెలల ముందే కుదుర్చుకోవడం ఇదొక మనకు పెద్ద పాజిటివ్ హోప్ గా నిలిచిందని చెప్పాలి. అందుకోసమే ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లతో పోలిస్తే మనం స్టాక్ మార్కెట్ కూడా పడిపోవడం జరిగింది కానీ అంత పెద్ద ఎఫెక్ట్ అయితే మనకు కనిపించలేదు. అలాగే రవిప్రసాద్, ఈ యుద్ధం కొంత సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఎంతో కొంత అంటే ధరల పెరుగుదలకు సంబంధించి ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఏమైనా ఉందా ఆయిల్ ధరలకు సంబంధించి? అలాగే రష్యా నుంచి మరింత దిగుమతులు భారత్ కు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నట్టున్నాయి. ఖచ్చితంగా శివ, ఓవరాల్ మనం మార్నింగే మాట్లాడుకున్నాము. ఖచ్చితంగా ధరలు ఇప్పుడు పెయింట్ కి సంబంధించిన కానీ చమురు ఆధారిత కంపెనీలు ఏవైతున్నాయో దారుణంగా అయితే పడిపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే చమురు మార్కెట్ సంస్థలు బీపీసీఐఎల్ గానీ, హెచ్సిఎల్ఎల్ గానీ, ఐఓసి గానీ బాగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా బర్జర్ పెయింట్స్ గానీ, ఏషియన్ పెయింట్స్ గానీ చమురు ఆధారిత మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు అన్నిటి మీద అయితే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటది.
దాంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ధరలు అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందైతే ఖచ్చితంగా చెప్పాలి. ఇంకోటి వాతావరణం ఎఫెక్ట్ కూడా చమురుపై ప్రభావం చూపుతుంది అనేది కూడా ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో ఎక్కువగా మీకు వాలటాలిటీ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిత్యావసర వస్తువులలో కూడా చాలా తేడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఇంత ముందుకు మాట్లాడుకున్నట్టు ఇండియా ఒక సేఫ్ ప్లేస్ లో ఉంది, అయినా సరే ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇండియా కొంచెం మనం అనుకున్నంత ఎఫెక్ట్ అయితే వేరే దేశాలతో ఉన్నట్టయితే మన మీద అయితే ఉండదు. ఈవెన్ ట్రంప్ కూడా ఇరాన్ తో ఒక అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అయితే ట్రంప్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే అల్టిమేటం ఇచ్చారు. పరిస్థితి చెయ్యి దాటక ముందే తమతో చర్చలు జరపాలని అయితే వార్నింగ్ ఇచ్చారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించడం ఏమీ ఉండదని, ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అయితే ఇరాన్ కు హితవు పలికాడు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులంతా ట్రంప్ సోషల్ మీడియాలో అయితే ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది. సో యుద్ధం అయితే ఎక్కువ రోజులు ఉండదు, అంటే ఇరు దేశాలకు నష్టం కాబట్టి ట్రంప్ అయితే దీన్ని కొంచెం పర్సనల్ గానే తీసుకొని దాన్ని ముందుకు వెళ్ళడం, వైట్ హౌస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకొని వైట్ హౌస్ సంబంధించిన వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, యుద్ధం ఆపితే ఇరు దేశాలకు మంచిదని. అండ్ ఇరాన్ తో అణు ఒప్పందం కుదుర్చుకుంటే అన్ని సమస్యలు సర్దుమరుగుతాయని ట్రంప్ యొక్క ఆలోచన. అంటే ఇరాన్ ని మచ్చిక చేసుకుంటే ట్రంప్ కూడా చమురుకు సంబంధించిన కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదని ట్రంప్ కూడా ఆలోచిస్తుండు. అండ్ ఇరాన్ కు కూడా యుఎస్ తోని చేతులు గడపడం అనేది ఇప్పుడు అవసరమే. కాకపోతే ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తి లేదని అయితే చెప్పడం జరుగుతుంది. అటాక్లు అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. చూడాలి శివ, ఓవరాల్ గా ప్రజెంట్ అయితే యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయితే చాలా ఉంటుంది గ్లోబల్ వైజ్. కానీ ప్రజెంట్ మనం రష్యాతోని చమురు సంబంధించిన లావాదేవీలు పెట్టుకోవడం వల్ల ఎక్కువ చమురు సప్లై దేశం మన ఇండియాకి రష్యా నుంచి రావడం వల్ల మనకు ఎఫెక్ట్ ఉన్నా సరే గానీ అంతగా ఎఫెక్ట్ ఉండదు. ఇండియా మాత్రం సేఫ్ అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.